ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 19 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఈ లేఖన భాగాన్ని మనము పరిశోధనాత్మక వాక్య ధ్యానం ద్వారా ధ్యానించుకోబోతున్నాం. ఈ బైబిల్ స్టడీ ఒక గ్రూప్ బైబిల్ స్టడీ. మనందరము కలిసి పరిశోధిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తాం. కాబట్టి ఈ డిస్కవరీ బైబిల్ స్టడీలో మీరందరూ పార్టిసిపేట్ అవుతున్నందుకు మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ డిస్కవరీ బైబిల్ స్టడీ గురించిన కొంత అవగాహన మరొకసారి మీకు కలగాలని కొంతమందికి తెలియని వారికి ఉన్నారు. వారి కొరకైనా చిన్న అవగాహన మాటలు ఏంటంటే, బైబిల్ స్టడీ అంటే క్రైస్తవులందరికీ ఒక అవగాహన ఉంటుంది. బైబిల్ స్టడీ అంటే ఎలా జరుగుతుందో ఒక అవగాహన ఉంటుంది. పాటలు ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, ఆ రోజు సేవకులు ఏదో వాక్యం చెప్తారు, ప్రార్థన చేసుకుంటారు, చేస్తాం. సో బైబిల్ స్టడీ మీద ఒక అవగాహన ఉంటుంది. ఆదివారం జరిగే ఆరాధనకి బైబిల్ స్టడీకి ఉన్న డిఫరెన్స్ ఏంటిదని అంటే, ఆదివారం ఏమో రొట్టె ద్రాక్షరసం అనే బల్ల కార్యక్రమము, కానుకల కార్యక్రమం ఆదివారం ఉంటుంది. బైబిల్ స్టడీలో అవి ఉండవు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ప్రారంభ నుండి ముగింపు వరకు అలాగే ఉంటుంది. సహజంగా బైబిల్ స్టడీ అలాగ ఉంటుంది అనేటువంటి అవగాహన అందరికీ ఉంది. నేను మీకు ప్రత్యేకించి ఈ బైబిల్ స్టడీని డిస్కవరీ బైబిల్ స్టడీ అంటున్నా, పరిశోధనాత్మక బైబిల్ స్టడీ అంటున్నా, ఇది గ్రూప్ స్టడీ అంటున్నా. కాబట్టి ఈ వ్యత్యాసం మీకు కొంచెం అర్థం కావాలా. ఇది నేను ఒక్కడిని ధ్యానించి మీకు ప్రసంగించేటువంటి నా ధ్యానం కాదు. అది నేను ఆదివారాల రోజు, నేను ప్రసంగం చెప్పే రోజు, నేను బోధించేటువంటి సమయాలు వాటిల్లో చేస్తున్నా. ఆ రోజు నేనేం చేస్తున్నా, నేను వాక్యాన్ని ధ్యానిస్తా, దేవుని దగ్గర నుంచి సమాచారాన్ని నేను సేకరించుకొని వాటిని మీకు వివరిస్తాను. సో మీరు వింటారు, రాసుకుంటారు, అనుసరిస్తారు. కానీ బైబిల్ స్టడీ ఏం జరుగుతుంది అని అంటే, మన అందరం కలిసి ధ్యానిస్తాము. సో నేనొక్కరిని ధ్యానించడం కాదు, మీరు కూడా ధ్యానిస్తారు, మిమ్మల్ని కూడా ధ్యానింపజేస్తాను. అందుకోసం మిమ్మల్ని పిలుస్తున్నాను. కొంతమందిని వేరే చర్చిలకు వెళ్తున్నారు కదా, పర్లేదు, మీరు మీ చర్చిలకు వెళ్ళండి, మీ సొంతాలు మీవే, మీ సేవకులు మీ వాళ్ళే, మీ మందిరం మీదే, కానీ వాక్యం ధ్యానించుదాం రండి అని పిలుస్తున్నా సహృదయంతో. అలా రావడం వల్ల ఏమవుద్దంటే, మీరు దేవుని గ్రంథంలో ఏమైతే పరిశోధిస్తున్నారో మీకు తెలిసిన సంగతులు మాకు చెప్తారు. సో మీ వల్ల మేము నేర్చుకున్న వారం అవుతాం, అలాగే మా వల్ల మీరు నేర్చుకున్న వాళ్ళు అవుతారు కదా. సహృదయంతో అలాగ చేస్తున్నాం. వాక్యము ఇలాగ ధ్యానించినప్పుడే ఆ వాక్యము మనలో కార్యము జరిగిస్తుంది. వాక్యం గురించి ఈ గ్రంథం ఏం చెప్తుందంటే, జీవవాక్యము అని ఉంది. ఏం వాక్యం అంటే, వాక్యంలో ఏముంది? జీవం ఉంది. నీకు ఎలా తెలుస్తుంది మరి? నువ్వు ధ్యానిస్తే తెలుస్తుంది. ధ్యానించడం ఎలా మరి? ఆ జీవం మనకు రావాలి. ఎలా వస్తుంది? సో ధ్యానించు. నరపుత్రుడా, ఆ గ్రంథం తీసుకొని తిను, ఎహెజ్కేలుతో చెప్పాడు. తిను, లోపలికి వెళ్తుంటే నీ నోటికి తీయగా ఉంటుంది, నీ కడుపుకు చేదుగా ఉంటుంది. ఏంటిది? గ్రంథం. దేవుని వాక్యం ఎలాగుంటుంది అని అంటే, నీ నోటికి జుంటికిదే నే దారల పాట పాడతాం కదా. సో వాక్యం ఏంటంటే తీయగా ఉంటుంది. తినమంటున్నాడు. తినేటప్పుడు వాక్యం ఏంటంటే ఎలాగుంటుంది అన్నమాట. వాక్యాన్ని తినేటప్పుడు తీయగా ఉంటుంది, బాగానే ఉంటుంది, రుచిగా ఉంటుంది. ధ్యానిస్తాం రండి, బైబిల్ స్టడీకి రండి, పరిశీలిద్దాం రండి, బాగా తీయగా ఉంటుంది, ధ్యానిద్దాం రండి.
అయితే అది నోరు దాటుకొని జీర్ణాశయంలోనికి వెళ్ళి లోపలికి వెళ్ళిందనుకో, నీ కడుపుకి చేదుగా ఉంటుంది. నువ్వు ఎంత స్వీట్ తిన్నా గంట తర్వాత వామిట్ చేసుకున్నావు అనుకో, స్వీట్ తీయగొంటుందా, వామిట్ చేదు ఎక్కుద్దా? అంటే కడుపు లోపలికి పోతే ఏమైపోతానంటే ఈ తీపి కాస్త చేదెక్కి మన జీవరసాలతో కలిసిపోయి, నువ్వు తిన్న స్వీటే నీ లోపలికి వెళ్ళిపోయి జీవరసాలతో కలిసిపోయి చేదెక్కి అది నీ శరీరానికి శక్తినిస్తుంది కదా. అది డైజెషన్ సిస్టమ్. అది నీకు అర్థమైతే వాక్యం కూడా అలాగే ఉంటుంది. వాక్యాన్ని తినేటప్పుడు బాగా తీయగా ఉంటుంది గొంతు వరకు. గొంతు దిగితే నీ లోపలికి దిగే కొలది నీకు చేదుగా అనిపిస్తుంది. ఎట్లా? అన్నీ మన లోపల ఉన్న చెడుగునంతా ఎత్తి చూపిస్తుంటుంది కదా. అర్థమవుతుందా? వాక్యం ధ్యానించేటప్పుడు మన లోపల ఉన్న చెడుగంతా కనపడుతుంటే ఎంత చేదో మన మీద మనకే అసహ్యం వేస్తుంది, అనిపిదా? వాక్యం లోతుకి వెళ్తుంటే మనం ఎంత లోపాలు కలిగి ఉన్నవారమో బయటపడతా ఉన్నప్పుడు మన మీద మనకి అసహ్యం మీద. ఇదే రక్షింపబడిన వాని సాక్ష్యం. మీరు వింటున్నారా? జీవవాక్యం నీకు జీవాన్ని ఎక్కిస్తుంది. ఎప్పుడు మీరు అనుకుంటున్నారు అన్న వాక్యాన్ని ధ్యానిస్తాడు, అన్న మాకు బోధిస్తాడు, మేము వింటాం, మాకు జీవం వస్తుంది. వస్తుందా? సరే, వస్తే మంచిదే. కానీ ఈ బైబిల్ స్టడీ కొరకు మిమ్మల్ని అందరిని ఎందుకు ఆహ్వానిస్తాను అని అంటే, ఎందుకు మిమ్మల్ని బలవంత పెడతాను రండి రండి అని ఎందుకు బలవంత పెడుతున్నానంటే, మీ ద్వారా వాక్యాన్ని ధ్యానింపజేయాలనే ఉద్దేశంతోనే. ఆ జీవం మీకు రావాలి. ఇంకా బైబిల్లో అక్కడక్కడ కొన్ని వచ్చినాడు, లేఖనముల యందు శక్తి ఉన్నదని మీరు ఎరుగక పొరబడుతున్నారు అని యేసుప్రభు అన్నాడు. లేఖనములో ఏముంది అంటే, వాక్యంలో ఏముంది? ఆ శక్తి నీకెలా వస్తుంది? మరి మీరేమనుకుంటారంటే అన్న వాక్యం ధ్యానిస్తాడు, అది మాకు చెప్తాడు, ఆ శక్తి మాకు వస్తుంది. ఓకే, వస్తే మంచిదే. కానీ మీరు కూడా ధ్యానిస్తే ఎట్లుంటుంది? వాక్యముతో ఉదక స్నానము చేత అని ఉంది. అంటే వాక్యంతో స్నానం చేయబడ్డ విధంగా కడగబడతావు నువ్వు అని బైబిల్ ఉంది. ఈ వాక్యమే నిన్ను కడుగుద్ది అని అన్నాడు. సరే, మీకేమనిపిస్తుంది? సేమ్ అన్న వాక్యం చెబుతాడు, మేము వాక్యంలో కడగబడతాము. కడగబడితే మంచిదే. కానీ మీరే వాక్యం ధ్యానిస్తే ఇంకా రోజు కడగబడతారు కదా. వాక్యం ధ్యానించడం దాని కొరకైనా మనం ఎంచుకున్నటువంటి విధానం డిస్కవరీ బైబిల్ స్టడీ. ఇట్స్ ఏ గ్రూప్ బైబిల్ స్టడీ. ఇది నేనొక్కరిని ధ్యానించడం కాదు, మనందరం కలిసి వాక్యాన్ని ధ్యానిస్తాం. అందుకని క్రైస్తవులైన వారందరూ దేవుని వాక్యాన్ని ధ్యానించడం రండి. గతంలో మన బైబిల్ స్టడీని జూమ్లో ఏర్పాటు చేసాం. జూమ్లో వేరు ప్రాంతాల నుంచి మంచి ఆత్మీయమైనటువంటి సోదరులు సేవకులు పార్టిసిపేట్ అయ్యారు. వాళ్ళు మనకి ఎన్నో ఆలోచనలు షేర్ చేశారు మన గ్రూప్ స్టడీలో. జూమ్లో అవైలబుల్ ఉంది కాబట్టి ఇప్పుడు జూమ్ అలా ఆపాము. దేవుని చిత్తమైతే రాబోయే రోజుల్లో జూమ్ కూడా తిరిగి కొనసాగిద్దాం. సో బైబిల్ స్టడీ ఎంత ముఖ్యం. సో నువ్వు ధ్యానించేటువంటి వాక్యమే చూడండి జీవం కలిగిందని అన్నాం. నీ లోపలికి వెళ్ళి నీ లోపాలు చూపించి నీ కడుపులో చేదుగా ఉండేది విన్నావు. పైగా నువ్వు వాక్యం ధ్యానించడానికి ఇదేమి నీకు చేదుగా ఉండేది కాదు, నీ నోటికి బాగానే తీయగా ఉంటుంది, రుచిగా ఉంటుంది, వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డిస్కవరీ చేసేటప్పుడు మీరు ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు. మీరు లోపలికి వెళ్తుంటారు. ఒకరిని మించి ఒకరు పరిశోధించి ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. మీరు ఏదైతే పరిశోధించారో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి ఎవరు మిస్ కావద్దు అనే విషయాలు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను.
మనం చేసే ఈ డిస్కవరీ బైబిల్ స్టడీ మీద అవగాహన లేని కొంతమంది కొరకు ఇంతసేపు నేను మాట్లాడాను. ఆల్రెడీ డిస్కవరీ మెథడ్లో ఉన్న మీకు కొంచెం బోర్ కొట్టినా కూడా ఓడ్చుకొని విన్నందుకు మీకు థ్యాంక్స్. ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి మనం చదివిన విషయాలు. ఇక్కడ ఏమున్నది, సమాచారం ఏముందంటే, సహోదరులారా అని అన్నాడు, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి అని అన్నాడు. మీరు ఆలోచన చేయాల. ఈ మాట మనకు అర్థం కావటానికి గత వారం మనం విన్నటువంటి బైబిల్ స్టడీలో ఉన్న సంగతులు గుర్తు చేసుకోవాలి. గత వారం ఏమి విన్నాము? మోషే దేవుని ఇంటిలో పరిచారకుడు అని అన్నాము, కానీ యేసుక్రీస్తు ఆ ఇంటికి కుమారుడు అని అన్నాము. సో పరిచారకుడి కంటే, ఇంటి పరిచారకుడి కంటే ఇంటి కుమారునికి ప్రాధాన్యత ఉంది కదా. మరి ఆ పరిచారకుని ద్వారా పాత నిబంధన ధర్మశాస్త్రం ఇవ్వబడింది, కుమారుని ద్వారా క్రొత్త నిబంధన రక్షణ ఇవ్వబడింది అనే విషయాలు ఆలోచన చేస్తూ వచ్చాం. అందుకని 12వ వచనంలో డైరెక్ట్గా ఆనాటి యూదులను, ఇశ్రాయేలులను కాకుండా, హెబ్రీయులను కాకుండా సహోదరులారా అని అంటున్నాడు. సహోదరులు అంటే ఎవరన్నమాట? క్రైస్తవులు, క్రైస్తవ సంఘం. 3వ అధ్యాయం ప్రారంభంలోనే ఈ పత్రిక ఎవరికి రాస్తున్నారు అనేటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం కదా. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. కాబట్టి క్రైస్తవులు ఎవరు, వారికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత ఏంటి? పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. ఒక్కొక్క మాటను మనం చాలా డీప్గా మనం స్టడీ చేసాం. క్రైస్తవులు అంటే ఏదో చర్చికి వెళ్ళి వస్తున్నామనే ఉద్దేశం కాదు, దాని వెనకాల దేవుని అద్భుతమైన రక్షణ కార్యం అంతా ఉంది. పర సంబంధమైనటువంటి స్వాస్థ్యమునకు అర్హులుగా, యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడ్డవారిగా, అంతేకాకుండా దేవుని పిల్లలుగా, సహోదరులుగా కూడుకునేటువంటి క్రైస్తవులు. ఓకే, 12వ వచనంలో ఏమన్నాడంటే సహోదరులారా అని అన్నాడు. జీవము గల దేవుని విడిచిపోయేటటువంటి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో కూడా ఉంటుందేమో, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి పైన ఉన్న వచనాలు ఏముంది? మోషే వాళ్ళని తీసుకొచ్చాడు, కానీ వారు ఆయనకు కోపం పుట్టించారు, ఇశ్రాయేలు ప్రజలు. కాబట్టి ఒకసారి వెనక్కి వెళ్తే ఇశ్రాయేలుల చరిత్ర, ఆ చరిత్రలో ఏం జరిగింది? పైన కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. 8, 9 వచనాలు. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యములు శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయాలను కఠినపరుచుకొనొద్దు. 40 సంవత్సరములు నా కార్యములను చూచి. సో 40 సంవత్సరాలు వారు దేవుని కార్యాలని చూచారు. ఏమేం చూశారు? మీకు గుర్తున్న వరకు చెప్పండి. దేవుని యొక్క ఆ కార్యాలు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఏమేమి చూశారు చెప్పండి? అద్భుతాలు. అదే ఏమేమిటి అంటున్నా? ఎర్ర సముద్రము చీలిపోయి అటు ఇటు నీళ్ళు ఉన్నాయి, మధ్యలో నేల కనపడింది, నడుచుకుంటూ వస్తున్నారు. అసలు ఆ సీన్లో నువ్వే ఉంటే ఎట్లుంటుంది నీకు కదా? 40 సంవత్సరాలు ఇలాంటి అనేకమైన కార్యాలు. ఇంకొకటి చెప్పనా? చెప్పు వారు తెగలేదంట. చెప్పులు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. చెప్పు వారు తెగలేదు, కాలు 40 సంవత్సరాలు నడుస్తూనే ఉన్నా
కాళ్ళు వాయలేదు. మిరాకిల్ కదా. ఇంకా మీకేమి గుర్తొస్తున్నాయి? బట్టలు మాయలేదు. రోజు వీళ్ళు వండుకోకుండానే ఆకాశం నుండి అన్నం వచ్చేస్తుంది. మిరాకిల్ కదా. వీళ్ళు కట్టెల పనిలా, ఏమి పనిలా, తెచ్చుకొని తినడమే. నువ్వు హోటల్కి వెళ్ళి టిఫిన్ కట్టించుకొని వచ్చి తిన్నట్టు. ఎన్ని సంవత్సరాలు ఇలా? 40 సంవత్సరాలు ఆయన కార్యాలు దప్పికైతే ఉన్నాయి. ఏమి ఎక్కలేవు, అంతా కొండలే. ఆ బండలో నిండి వస్తే చూడు, నీళ్ళు తాగండి అంటే తాగారు కదా. దేవుని కార్యాలు ఇన్ని వారు అనుభవించినప్పటికీ కూడా ఇంకా పూరేళ్ళు తిన్నారు మన్నాతో పాటు. అంటే ఇప్పుడు ఏం కావాల్సి ఉంటుంది, దేవుడు 40 సంవత్సరాలు ప్రొవైడ్ చేస్తుంటే ఇవన్నీ అనుభవిస్తూ కూడా మనుషులు ఏం చేశారంట? ఏం చేశారు? ఆయనకి కోపం పుట్టించారు. అదే కదా మనం చదివింది. ఏం పుట్టించారు? కోపం పుట్టించారు. మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. 40 సంవత్సరాలు ఆయన చేసే కార్యాలన్నీ అనుభవిస్తున్నారు, కానీ మళ్ళా ఇంకా ఎదురు తిరుగుతూ ఉన్నారు. శోధించిరి. సో అందుకని దేవుడు ఏం చేశాడు అని అంటే, వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలు తప్పిపోతున్నారు, నా మార్గాలు తెలుసుకోవట్లేదు, కాబట్టి నేను కోపంతో ప్రమాణం చేసినట్టుగా వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు వీళ్ళు అని కోపపడి వాళ్ళతో ప్రమాణం చేశాను అన్నాడు. ఇప్పుడు దేవుని కోపంలో న్యాయం ఉందా లేదా చెప్పండి? ఎందుకని ఇన్ని చేస్తున్నా కూడా మరి ఆయన కోపపడడంలో న్యాయం ఉందా? చాలామందికి అనిపిస్తుంది, దేవుడు అయితే కోపపడతాడా? దేవుడు మంచోడు కదా. మంచోడే, కానీ మంచోడు అనే పదంలో ఆయన రైచియస్ గాడ్ అంటే నీతిమంతుడైన దేవుడు. ఆయన ఏం చేసినా రైటే. నిన్ను పిలిచి అన్నం పెట్టినా రైటే, నిన్ను పిలిచి లాగిచ్చి ఒకటి చంపగీసి బాధినా ఆయన రైటే. ఎందుకు బాధాడు? అర్థమవుతుందా? సో గాడ్ ఈజ్ గుడ్ అంటే అది. మంచికి మంచే చేస్తాడు, చెడుకి శిక్ష వేస్తాడు. అదే మంచి అంటే. మనకేమనిపిస్తుంది అంటే దేవుడు ఆయన దయామయుడు, ఆయన ఎన్ని చేస్తూనే ఉండాలా, మనం మాత్రం మనకిష్టం వచ్చినట్టు ఉండాలన్నట్టుగా అంటాం. సో అందుకని 12వ వచనంలో చెప్తున్న మాట, సహోదరులారా ఏం చెప్తున్నాడు? జీవము గల దేవుణ్ణి విడిచిపోయేటటువంటి దుష్ట హృదయం మీలో ఎవరి అయినా ఉందినేమో అని ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. సో దేవుని విషయాలు మీరు అనుభవిస్తున్నారు. ఎవరండి దేవుని విషయాలు అనుభవించండి చెప్పండి? వాళ్ళు 40 సంవత్సరాలు అనుభవించారు. ఈ రోజున ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను వర్షాన్ని ఉదయింపజేసి, సూర్యునిచ్చి, పంటలిచ్చి, ఆహారం ఇచ్చి, గాలి, దేవుని మేలులు పొందుకుంది ఎవరన్నా ఉన్నారా? అది అట్లుంచితే, సహోదరులారా, క్రైస్తవులారా, పరిశుద్ధులారా, పర సంబంధమైన పిలుపులో పాలు పొందినారా వారలారా, ఇక మీకు ఎన్ని చేశాడు? ఇక మీ పాపముల కొరకు యేసు ప్రభువును బలి ఇచ్చి ప్రత్యేకపరిచి ఇన్ని చేసింటే, క్రైస్తవులారా, సహోదరులారా అంటే ఇక్కడ సహోదరులు అంటే హెబ్రీయులు కాదు. ఎవరు? క్రైస్తవులారా. ఆ జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపోయేటువంటి ఏ హృదయం, దుష్ట హృదయం మీలో ఉందేమో చూసుకోండి అని చెప్పాడు. నేడు మీరు ఆయన శబ్దమును విన్నప్పుడు కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయాల్ని కఠినపరుచుకోవద్దు అని అన్నాడు. సో దేవుడు ఏదైనా చెప్తుంటే నాకేం చెప్పేది, మాకు తెలియదా, ఇట్లా కఠినపరుచుకోవద్దు అని అంటున్నాడు. పాపం వలన కలుగు భ్రమచేత మీలో
ఎవడును కఠినపరచబడకుండానట్లు. ఎందుకు కఠినపరచబడుతున్నాం? ఏం మాకు తెలియదా, మా ఇష్టం లేదంటే అది పాపం వలన కలిగే భ్రమ. అందుకని నీకు ఈ శబ్దం నీకు నచ్చట్లా, దేవుని మాట నీకు రుచిగా అనిపించట్లా. ఎందుకు? నీకు దాని మీద మోజు ఉంది. పాపము వలన కలుగు భ్రమ చేత ఆయన మాటలు వినకుండా కఠినపరుచుకుంటూ ఆయన్ని విడిచిపెట్టిపోయేటువంటి దుష్ట హృదయం ఒకవేళ మీలో ఉందేమో చూసుకోండి. అందుకోసం మీరేం చేయండి అంటే, మీరు ప్రతిరోజు ఒకరినొకడు బుద్ధి చెప్పుకోండి. అది కాంటెక్స్ట్. ప్రతిదినము ఒకడికొకడు బుద్ధి చెప్పుకోండి. ఏలయనగా మొదటి నుంచి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారు అంటాం. ఏదైతే నువ్వు క్రైస్తవంలోకి వచ్చావో దాన్ని ఎండింగ్ దాకా గట్టిగా పట్టుకొని ఉంటేనే. మధ్యలో అవి వచ్చినాయి ఇవి వచ్చినాయని వదిలిపెడితే కొంచెం లూజ్ ఇచ్చాం మనకేమైంది? మనమే కొన్ని అనుభవాలు కూడా ఉంటాయి కదా. సావాసం కొంతకాలం గ్యాప్ వచ్చింది దానికి ఏమవుద్ది? వేరే వేరే అన్నీ వస్తాయా? మరి అదే కదా. సో ఇదేంటి అని అంటే, పట్టుకున్న దాన్ని అంత మటుకు గట్టిగా పట్టుకోండి అని చెప్పాడు. కాబట్టి పట్టుకోకపోతే, లూజ్ వదిలితే, మధ్యలో వదిలేస్తే ఏమవుద్ది? అందుకని ఇశ్రాయేలు ప్రజల్ని జ్ఞాపకం చేస్తాడు. హెబ్రీలారా, మీ పితరులు ఉన్నారు కదా, విని కోపం పుట్టించింది ఎవరు? అక్కడి నుండి విడిపించబడి వచ్చిన వాళ్ళే కదా. వాళ్ళని ఎందుకు విడిపించాడు? ఐగుప్తులో నుండి మిమ్మల్ని విడిపిస్తాను అని దేవుడు చెప్పాడు. విడిపించి ఏం చేస్తాను అన్నాడు? 2 చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడు? అక్కడి నుండి మిమ్మల్ని విడిపిస్తా, పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశింపజేస్తా చెప్పాడు కదా. మరి విడిపించినోడు చేర్చడా? అయితే మధ్యలో వీళ్ళందరూ ప్రాబ్లం. అది కోపం పుట్టించిన వాళ్ళు ఎవరు? విడిపించబడి బయటకు వచ్చిన వాళ్ళే కదా. ఇవి మనకేంటి పాఠం అంటే, క్రైస్తవులారా రక్షణలోకి వచ్చారు, పరసంబంధమైన వారిగా, పరలోక పిలుపు కొరకు పిలువబడిన వారుగా మీరున్నారు, పరిశుద్ధపరచబడ్డారు. మరి అక్కడికి వెళ్ళేటువంటి ఈ జర్నీలో వాళ్ళలాగా మీరు మధ్యలో కఠినపరచుకోవద్దు. వాళ్ళని ఆయన చేరుస్తానన్నాడు కానీ చేరలేకపోయారు. ఎందుకు అని అంటే, ఈయన మధ్యలో వాళ్ళని ఆపేశాడు. ఎందుకు ఆపేశాడు? వారి అవిశ్వాసం. ఎవరు వెళ్ళలేకపోయారు అని అంటే వాళ్ళే కదా అవిధేయులు. ఎందుకు వారు అవిధేయులయ్యారు? అవిశ్వాసం కదా. అంతేనా? అదే విషయాలు ఇక్కడ ఉన్నాయి. అవిశ్వాసం ఏం చేసిందంటే, వాళ్ళకి దేవుని మీద అంత నమ్మకం, అది అవిశ్వాసం. అంత నమ్మకం లేదు. మళ్ళా చేరుతాడా? ఏం చేస్తాం, మా ప్రాణాలు ఈయనే పోతుంటే అడవిలో అంటున్నారు. మీకు అర్థమవుతుందా? కొంచెం దూరం పోయి మళ్ళా ఇంకొక దాని మీద ఎప్పుడు మన్నా 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 తినేంత నోరంత సవ్వగా అయిపోయింది, ముక్కలేదు అని మధ్యలో ఇంకొక రోజు, ఇంకొకసారి పోయేసరికి నీళ్ళు లేవు అని గొడవ. అదేగా. అయితే మిమ్మల్ని ఆ సముద్రము తీర్చి నడిపించిన వాడు అక్కడ చేరుస్తానని నడిపించుకుంటూ మీతో పాటు వచ్చేవాడు అగ్నిస్తంభముగా, మేఘస్తంభముగా. ఎండగాసినప్పుడేమో మేఘం వస్తుంది, రాత్రిపూట ప్రయాణం చేసేటప్పుడేమో అగ్నిస్తంభముగా పక్కనే లైట్ ఉంది. మరి దేవుడు ఇంత దగ్గరుండి నడిపిస్తుంటే మరి వాళ్ళు ఎంత అవిశ్వాసంగా ఉన్నారు చూడండి. సో అవిశ్వాసము అవిధేయులను చేసింది. అవిధేయత ఏం చేసింది? తిరుగుబాటు చేసింది, తిరుగుబాటు చేయించింది. తిరుగుబాటు చేస్తే ఏమైంది? దేవునికి ఎప్పుడెప్పుడు కోపం వస్తే అప్పుడప్పుడు కొంతమందిని లేపేసుకుంటూ వచ్చాడు. అందుకని మనం ఇక్కడ చదివిన మాట 17, ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించను, పాపము చేసిన వారి మీదనే కదా, వారి శవములు అరణ్యములు రాలిపోయాయి.
ఎంతమంది బయటకు వచ్చారు ఐగుప్తు నుండి? 20 lakhs పైగా. మరి ఆయన చెప్పిన ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని అవతలికి ప్రవేశించిన వాళ్ళు ఎంతమంది? 2. మిగతా వాళ్ళందరూ ఏరి అరణ్యములో. దేవునితో ఆటలు కాదు. మధ్యలో అవిశ్వాసముతో అవిధేయతతో దేవుని మీద తిరుగుబాటు ద్వారా దేవుని దెబ్బకు అక్కడే నాశనం అవ్వటం, ఆఖరికి యుగాలు నరకంలో పట్టం. ఇది వాళ్ళకు జరిగింది. కాబట్టి సహోదరులారా, జీవము కలిగిన దేవుని విడిచిపెట్టేటువంటి ఆ దుష్ట హృదయం ఉందేమో ఒకసారి చూసుకో క్రైస్తవులారా. ఎంత మంచి పాఠ్యభాగం కదా. ఓకే, మీకు ఈ థీమ్ అర్థమైంది. ఇప్పుడు ఇందులో నుండి ఇంకొంచెం లోపలికి వెళ్ళి అందరం పరిశీలన చేద్దాం. పరిశోధనాత్మక వాక్య ధ్యానం మనందరం దీంట్లో నుంచి దీని సారం తీస్తాం. ఇందులో ఉన్నటువంటి ఈ శక్తి, లేఖనములు ఎందుకు శక్తి ఉంది కదా, ఆ శక్తి ఏందో తీద్దాం. ఆ శక్తి మనకు ఉపయోగపడాలి. ఇది జీవవాక్యమై ఉంటే ఇందులో ఉన్న జీవం ఏందో తీయాలా, ఆ జీవం మనకెక్కాలా. ఈ వాక్యం మనల్ని కడగాలి అని అంటే ఆ వాక్యం మనల్ని కడిగేది ఏ విషయాల్లో కడగాలో ఆ సబ్బు నీళ్ళు అన్నీ తీద్దాం బయటికి. మీకు అర్థమవుతున్నాయా? ఇంకా చాలా చెప్పాడు వాక్యం గురించి, ఉపమానాలుగా. అద్దములాగా నీ లోపాలు చూపిస్తుంది చెప్పిందా? సుత్తెలాగా నువ్వేదన్నా మారకుండా కఠినంగా ఉంటే 2 దెబ్బలేస్తుంది. ఇవన్నీ ఎవరిని వేస్తాయి? మనల్నే కదా. కాబట్టి ఇంకొంచెం లోతుకెళ్ళి ఈ వాక్యము మనకి లోపల పనిచేయాలి. ఆ విధంగా మనం అందరం ధ్యానిద్దాం. ఇప్పటిదాకా నేను ధ్యానించిన సంగతులే చెప్పాను, అంతేగా ఇప్పటిదాకా. ఇప్పుడు అందరం పరిశీలిద్దాం. దీని పరిశోధనాత్మక వాక్య ధ్యానం అన్నా మీరందరూ పరిశోధించాలా. నేను అడిగిన వాటికి సమాధానాలు చెప్పాలా. ఈ ఎన్ని వచనాలు మొత్తం 11 నుంచి 12 నుంచి 19 అంటే 8 వచనాలు. ఈ 8 వచనాలలో మీరు పరిశోధించింది మొహమాట పడకుండా చెప్పండి. ఇది తప్పో ఒప్పో రైటో రాంగో అవసరంలే. పరిశోధించింది అది ఎక్స్ప్రెస్ చేయండి, మిగతా వాళ్ళని కూడా తెలుసుకుంటాం. ఓకే, దీని కొరకు మీరు ఏం చేస్తారని అంటే మీ దగ్గర మీ నోట్స్లలో పేపర్ పెన్ను లేకపోతే నేను ఇస్తా. ఓకే, అక్కడ ఇంతకుముందు పెన్నులు నోట్స్లు అన్నీ పెట్టా, మరి అవన్నీ అయిపోయినాయిగా. ఓకే, లిఫజ్ తీసుకుపో. దీని కొరకు మీరు చేసే పని, ఏం చేయాల్సిన పని, మీ పేపర్లో మధ్యలో ఇలాగున ఒక ఖడ్గంలాగా వేసుకోండి. ఖడ్గం అది ఖడ్గం లాంటి బొమ్మ వేసుకోండి. పైన దేవుడు అని పైన రాసుకోండి, కింద మానవుడు అని రాయండి, మనిషి ఈ పక్క మాదిరి అని రాయండి, ఈ సైడ్లో ఆజ్ఞ అని రాయండి. మనం ఏం చేస్తామంటే ఈ 8 వచనాల్లోనే మీరు చేయాల్సిన పని, దేవుని గురించి మీరు ఏమి నేర్చుకుంటారు. ఈ 8 వచనాలే తీసి పరిశోధన చేసి నాకు చెప్పండి. నేను పరిశోధించి
దేవుని గురించి ఏం కనుక్కున్నానో మీకు చెప్తా, మీరు కనుక్కుంది నాకు చెప్పండి. సో దేవుని గురించి ఏం నేర్చుకుంటాం, ఆ విషయాలన్నీ ఇక్కడ రాస్తాను. ఓకే, మనిషి గురించి ఏం నేర్చుకుంటారు ఆ విషయాలన్నీ ఇక్కడ రాస్తాను. ఇందులో మనం ఫాలో అవ్వచ్చు అనే ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే ఇటు సైడ్ రాస్తా. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా ఉన్న విషయాలు అక్కడ రాస్తా. చెప్పండి మీరు చెప్పినట్టుగా. సో దేవుడు జీవము గల దేవుడు. నాకు దేవుని గురించి కావాలా, దేవుని గురించి నువ్వేం నేర్చుకున్నావు అది చెప్పాలా. కోప్పడతాడు దేవుడు, కోప్పడతాడు. ఆయనకు కోపం ఉంటుంది, కోప్పడతాడు. ఇంకేమైనా చెప్పండి. మీరు ఇక్కడ ఎతుకుతే మీకు అర్థమవుతుంది. ఈ 8 వచనాల్లోనే దేవుడి గురించి మీకు ఏమర్థమవుతుందో చెప్పాలా. అయితే ఏంటి దేవుడి గురించి నాకు చెప్పు. దేవుని గురించి నువ్వేమి కనుక్కున్నావు, అది మనుషుల గురించి. దేవుని గురించి నువ్వేం నేర్చుకున్నావు, దేవుడు, ఆ విషయాలు చెప్పాలా. మీకు అర్థమవుతుందా? వాక్యము మన లోపల పనిచేయాలంటే మీరు వాక్యం లోపలికి వెళ్ళాలి. అందుకని పరిశోధించమంటున్నా మిమ్మల్ని. దేవుని గురించి చెప్పు. ఏం దొరకలేదా? సరే నేనే చెప్తా. ఏం చేశాడు? 40 ఏళ్ళు నడిపించాడా? ఏ వచనాన్ని బట్టి చెప్తున్నావు? 17 వచనం. వెరీ గుడ్. ఎట్లా చెప్తున్నావు? 40 ఏళ్ళు ఏం చేశాడు? ఏళ్ళు ఏం చేశాడంటావు? దేవుని గురించి కోపగించుకున్నాడు. ఓకే, ఇప్పుడు నాకు దేవుని లక్షణం ఏందో నాకు తెలియాలా నువ్వు చెప్పిన దాంట్లో నుంచి. కోప్పడే. సో దేవునికి నుంచి నేర్చుకోవడం కోప్పడే దేవుడు అని నేర్చుకున్నాం. మీకు అర్థమవుతుందా? పరిశోధించాలా అంటున్నా మీకు. అదే ఇప్పుడు దాని కిందనే ఒక మాట చదువు. 18 వచనంలో ఏముంది? తన విశ్రాంతిలో. ఎవరు విశ్రాంతి అంటే దేవునికి విశ్రాంతి ఉంటుందా? ఉంటుందా? ఉండదా? ఇటంటే ఎస్, మీరు నా విశ్రాంతిలో పాల్గొనండి అన్నాడు కదా. సో దేవుడు 6 రోజులు పనిచేసి 7వ రోజు సో విశ్రమించే దేవుడే. అర్థమవుతుంది మీకు? అది ఆయన విశ్రమిస్తాడు. ఆ విశ్రాంతిలో మనల్ని పిలుస్తాడు. నా విశ్రాంతిలోకి మీరు ప్రవేశించండి. ప్రయాసపడి భారం మోసుకున్న వారలారా నా ఎదుగు రండి, నేను మీకు అంటే ఏమి ఇచ్చేవాడు ఆయన? అది అర్థమైంది కదా మనకి, విశ్రాంతిని ఇచ్చేవాడు. వారికి ఇస్తానన్నాడు, ఇయ్యటానికి 40 ఏళ్ళు చేశాడు, కానీ వాళ్ళు అదే ప్రాబ్లం. మీకు కూడా ఇస్తాను అంటున్నాడు, వాళ్ళలాగా తప్పిపోవద్దు. ఇదే కదా మన పాఠం. ఓకే, దేవుని గురించి ఇంకా ఏమి నేర్చుకోవచ్చు అంటే 18వ వచనమే. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవని గురించి ఏం చేశాడు? ఎవరు చేసింది? ఎవరు చేసింది? దేవుడే కదా. సో దేవుడు ఏదైనా చెప్పాడంటే ఇంకా ప్రమాణం చేసినట్టే, అంతేనా? ఒకసారి చెప్పి కాదులే అప్పుడు అట్ట అన్నాలే ఇట అంటాడా?
దేవుడు ఒకటి చెప్పాడంటే నేను ఆశీర్వదిస్తా అన్నాడంటే సో ప్రమాణం చేసేవాడు. ఇంకా చెప్పాలి మీరు, ఇంకా 2-3 చెప్పండి. దేవుని క్యారెక్టర్ నాకు బయటికి రావాలా, దేవుని గురించి నువ్వేం నేర్చుకుంటున్నావు అది ఒకటన్నా చెప్పాలమ్మా. నువ్వు కోడలు చెప్పు, ఒక్కటన్నా కనుక్కొని చెప్పాల నువ్వు. అది మీకు ఎక్సర్సైజ్, అందుకే నువ్వు బైబిల్ స్టడీకి వచ్చావు. అలా చేయడమే నువ్వు నేర్చుకోవాల్సింది, పరిశోధించడమే నీకు రావాలి. అందుకోసం నేను బైబిల్ స్టడీకి ఆహ్వానించావు, నువ్వు వచ్చావు. అందుకే గమ్ము కూర్చొని నా మొక్కలు చూస్తే ఎట్లా? 13వ వచనం చెప్పానా? చదువుదామా ఒకసారి. నేడు మీరు ఆయన శబ్దము విని, అంటే ఎవరి శబ్దం? అంటే దేవుడికి ఏముంటుంది? శబ్దం ఉంటుంది. ఆ శబ్దం మాట కావచ్చు, నీకు అర్థమవుతుందా? ఇప్పుడు మైకులో శబ్దం వినపడుతుంది, ఎవరి మాట? బాబన్న మాట. ఎవరి మాట ఇది? దేవుని మాట. కాబట్టి తను తన శబ్దాన్ని మనకు వినిపించేవాడే. వాక్కు అని అంటే శబ్దం ఉండేదే, శబ్దం లేనిదా? ఆయన శబ్దాన్ని మనకు వినిపించేవాడే. కొంచెం మైండ్ పెట్టి వెతకాల అంటున్నా. వెతికితే మీకు దొరుకుతాయి. ఇప్పుడు నేను వెతుకుతున్నా కదా, మీకు చూపిస్తున్నా కదా. సో దేవుని క్యారెక్టర్ గురించి మీకేమర్థమైంది? సరే, మీ కొరకు నేనే ఒకటి చెప్తా. ఓకే, 15వ వచనంలో చివరిలో ఏముందంటే, పాపం వలన కలుగు బ్రహ్మచేత మీలో ఎవడు కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడి సమయం ఉండగానే ప్రతిదినం ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి. ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతమట్టు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఇందుము అని అన్నాడు. ఇక్కడ దేవుని గురించి నాకేమర్థమైందంటే, మనల్ని క్రీస్తులో పాలివారుగా చేసిండు దేవుడు. చేయలేదా? అదే కదా. మీకు ఎట్టొచ్చింది ఆ పాలు? క్రీస్తులో భాగం, క్రీస్తులో పాలు పొందినటువంటి ఆధిక్యత ఎట్లొచ్చింది? ఆయన ఇచ్చిందేగా. ఏమ్మా, ఇలా వెతకాల. దేవుని క్యారెక్టర్ నీకు అర్థమవుతుంది కదా. క్రీస్తులో పాలు ఇచ్చినవాడు. పాలు అంటే పార్టిసిపెంట్. చూడండి, 8 వచనాలే. దేవుని గురించి దేవుడు ఇట్టటోడు అని వరుసగా ఏం చెప్పలే. మనకి ఎలా తెలుస్తుంది? పరిశోధిస్తున్నాం కాబట్టి తెలుస్తుంది. ఓకేనా? సరే, నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. మానవుడు. సో దేవుని గురించి కనుక్కోలేకపోయారులే, కానీ ఎక్కువ కనుక్కోలేకపోయారు. 2-3 చెప్పినట్టున్నారు మీరు. ఇప్పుడు మనుషుల గురించి ఏం నేర్చుకుంటారు చెప్పండి? ఇందులో ఈ 8 వచనాల్లో మనుషుల గురించి నీకేమర్థమైంది? ఇంకా చెప్పండి, వరుస పెట్టి మీరు చెప్పొచ్చులే. సహోదరులు కదా, సహోదరులు మనుషులే వీళ్ళు. అంటే దేవుని పిల్లలైన వారు, క్రైస్తవులు, దేవునితో పుట్టినవారు సహోదరులు. మనుషుల గురించి చెప్పండి, చెప్పొచ్చు. దేవుణ్ణి విడిచిపెట్టేవాళ్ళు, అది ఇంక వరుస పెడతారులే.
దేవుణ్ణి విడిచేవారు, ఇందాకేందో చెప్తుండే ఈయన, దుష్ట హృదయం కలిగిన వారు ఉంటారా? ఇట్లాంటి దుష్ట హృదయం కలిగిన వాళ్ళు ఉంటారా? ఇంకా కోపం పుట్టించేవాళ్ళు, నా 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 చెయ్యి నొప్పి పుట్టాలా అంత స్పీడ్గా చెప్పాలి మీరు. ఓకే, హృదయాలు కఠినపరుచుకునేవారు ఉంటారా ఇలాంటి వాళ్ళు? ఇంకా దేవుని శబ్దాన్ని వినలేని వారు, అంటే వాక్యం వినపడుతుంటారు కానీ వాడికి ఏమి ఎక్కదు. వినలేని వారు ఎవరు? అవిధేయులు. అబ్బా, వినలేని వారు, అవిధేయులు. వచనం కూడా చెప్పండి, మీరు ఏ వచనంలో కనుక్కున్నారో. ఓకే, అవిశ్వాసం చేత, విశ్వాసం కాదా ఆడేముంది, అవిశ్వాసం. అవిశ్వాసులు ఉంటారా? ఏమండి, మనుషులు ఉంటారా అవిశ్వాసులు? పరిశోధిస్తున్నాం. ఇంకా చెప్పండి, టగటగటగా చెప్పండి. క్రీస్తులో పాలివారు మన ఊర్లో ఉన్నారా ఇలాంటి వాళ్ళు? క్రీస్తులో పాలివారు. నీ స్థాయి అర్థం కావడానికే మాట్లాడుతున్నా. ఓకే, క్రీస్తులో పాలివారు, నడిపించబడిన వారు. సో మిమ్మల్ని నేను నడిపిస్తున్నా, మీరు నడుస్తున్నారు, నేను చెప్పినట్టు వింటున్నారు. సో నడిపించేవారు, నడిపించబడేవారు. నడిపించబడేవారు వచనం చెప్పండి. ఏ వచనములో మీరు పరిశోధించారో అది చెప్తే. వెరీ గుడ్. ఓకే ఓకే, అయిపోయింది. నెక్స్ట్ చెప్పేటప్పుడు అంటున్నా. 17లో. ఓకే, ఇప్పుడు నాకు మనుషుల గురించి ఏం చెప్తున్నావు? నువ్వేం కనుక్కున్నావు మనుషుల గురించి? మనుషుల గురించి నువ్వు చెప్పిన పాయింట్లో మనుషుల గురించి నేను కనుక్కొని చెప్పానా? నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఈ 40 సంవత్సరాలని, 50 సంవత్సరాలని, 4 సంవత్సరాలని, ఇట్లాంటి కాలమాలన్నీ మనుషులకే ఉంటాయి. మనుషుల కోసమే ఇవన్నీ సంవత్సరాలు. దేవునికి ఉంటాయా సంవత్సరాలని? మనుషుల గురించి ఏం నేర్చుకున్నాడంటే కాలములు సమయాలన్నీ మనుషుల కోసమే. కాలములు సమయములు ఉన్నవాడు. ఇంకా ఇట్లా పరిశోధించండి, మైండ్ పెట్టాలా. ఒకటన్నా చెప్పాలా నువ్వు? రొమ్మ కూర్చొని నవ్వుతే కుదరదు. మనుషుల గురించి ఒక్కటని చెప్పండి. రాలిపోయిన వాళ్ళు రాలిపోతారు కదా? రాలిపోతారా? చచ్చిపోవడం అంటే ఇదే, రాలిపోతారు. కాకపోతే ఆ భాష ఏంటంటే ఇక దేవునితో సంబంధం లేకుండా పోయినరా వాడు రాలిపోయి, ఆ భాష వాళ్ళ గురించి వాడతారు. కానీ రక్షణ పొంది పరిశుద్ధంగా జీవించి ప్రతినాడిని రాలిపోయింది అనే పదం వాడతామా? సో రాలిపోయే వాళ్ళు రాలిపోతున్నారు. ఒక రాలిపోయేవారు. మనుషుల గురించి చెప్పండి. ఇంకా ఏమేమి ఉన్నాయో? దేవుడిచ్చే విశ్రాంతిలో ప్రవేశింపని వారు. రండి ప్రయాసపడి భారం మోసుకొని ఆయన అంటుంటాడు కానీ వీళ్ళు రారు. సో అటువంటి వాళ్ళు ఉంటారా? అలాంటి వాళ్ళు. సో మనుషుల గురించి మనం స్టడీ చేస్తున్నాం, నేర్చుకుంటున్నాం. ఇంకేమైనా చెప్తారా? ఆపుదామా అంతవరకు?
లాస్ట్ వచనం ఒకసారి తీద్దాం. లాస్ట్ వచనం లాస్ట్లో చదవండి. అవిశ్వాసులు, ఆమె చెప్పింది అవిశ్వాసులని. ఇంకా లాస్ట్ పదం ఉంటారేటోళ్ళు మనుషులు, ఎన్ని చెప్పు గ్రహించరు. అట్టటోళ్ళు ఉంటారు మనుషులు. ఉదాహరణ చెప్పానా, 25 సంవత్సరాల నుంచి నా సొంత డబ్బులు పెట్టుకొని ఇక్కడ బోధ చేస్తున్నా. నన్ను ఎవరు పోషించట్లా. ఎవరి దగ్గర జీతం తీసుకుంటున్నానా? మీరేమన్నా నన్ను బతికిస్తున్నారా? స్థానిక సంఘం గురించి మాట్లాడటంలా, బయట వాళ్ళ గురించి కదా. నన్ను ఎవరైనా బతికిస్తున్నారా? అయితే ఇతను ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాడు? ఏం చెబుతున్నాడు అసలు అని ఎవడన్నా గ్రహిస్తున్నాడా? ఆలోచించండి. చెప్తా ఉంటారు. ఇక్కడ ఏందని అంటే, గ్రహించేవారు ఉంటారు, గ్రహించలేని వారు. సో మీరు గ్రహించండి అనంటే గ్రహించే వాళ్ళు ఉన్నారు, ఉండాలి. గ్రహించేవాళ్ళు. ఓకే, మనుషుల గురించి ఏం నేర్చుకుంటున్నాం? మనుషుల గురించే నేర్చుకుంటున్నాం మనం. చాలా లక్షణాలు బయటకు వచ్చినాయి. ఇంకాసేపు టైం స్పెండ్ చేసామనుకో ఇంకా చాలా బయటకు వస్తాయేమో. వస్తాయా రావా? అయిపోయినాయా? మొత్తం తీసినరా? అది కాదుగా, నమ్మలేని వారా? ఎక్కడుంది అది? ఆ వచ్చిన చదువు ఒకసారి. నమ్మలేని వారు అన్నావు కదా, ఎక్కడ కనిపెట్టావు ఆ పదం అని నేను అడుగుతున్నా. అందుకే ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకున్నావు? మనిషి గురించి నువ్వేం చెప్పాలనుకున్నావు అందులో? ఓకే ఓకే, దానికి నువ్వు ఇక్కడ ఎట్లా కనుక్కున్నావు అని అంటే, అంటే మీకు ఎలా అర్థమైంది దాని? అంతే. నమ్మకం లేదు కాబట్టి వదిలేయలేను అంటున్నావా? సరే, ఇక్కడ కాంటెక్స్ట్ ఎలా ఉంది నేను చదువుతా. అందుకని మనము చూడండి, ఇప్పుడు నేను మిమ్మల్ని ఎంతసేపు ఎందుకు భర్జన చేస్తున్నాను మీకు అర్థమైందా? నీవు స్పెసిఫిక్ ఆ పాయింట్ని బయటికి తీయాలా. దాని కొరకు మిమ్మల్ని ఎంతసేపు అడుగుతున్నా నేను. నమ్మని వారు అని, ఇక్కడ నమ్మని వారు అనే పదం ఉందా? సో వినిన వారు అన్నాను, వినిన వాళ్ళ గురించి రాసుకున్నాం. ఇప్పుడు నేను అంటున్నా, నమ్మని వారు అనేది మనం ఇక్కడి నుంచి అర్థం చేసుకున్న ఒక భావం. అది 18వ వచనంలో ఉందా? లేదు. కానీ ఎక్కడ ఉంది అంటే 19వ వచనంలో ఉంది. 19వ వచనం ఏముంది? చదవండి. అవిశ్వాసము చేతనే. కాబట్టి వాళ్ళకు అవిశ్వాసం ఉంది, అంటే నమ్మకం లేదు. మీకు అర్థమవుతుందా? సో ధ్యానించేటప్పుడు ఆ పర్టికులర్ పాయింట్ని మనం పిన్ చేస్తున్నాం. దాని కొరకు మిమ్మల్ని ఇంతసేపు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏ మాటను బట్టి మీరు చెప్తున్నారు, మీరు ఏం అర్థమైంది, మీరు ఏం గ్రహించారు మీరు? ఎందుకని ఈ బైబిల్ స్టడీకి మనం పెట్టిన పేరు ఏంటంటే పరిశోధనాత్మక బైబిల్ ధ్యానం. సో పరిశోధిస్తున్నాం. థ్యాంక్ యూ. మనుషుల గురించి అంతవరకు ఆపుదాం. సరే, ఈ 8 వచనాలలో మనము ఫాలో అవ్వచ్చు అనే ఏదైనా ఒక మోడల్, మాదిరి ఏమైనా ఉందా వెతుకుదాం. మనం థీమ్ అంతా ఒకసారి ఆలోచన చేసాం. మనము ఇందులో ఏమేమి సంగతులు ఉన్నాయో నేను మీకు వివరించాను.
తర్వాత మనం 2-3 సార్లు చదివాం. ఇందులో వాళ్ళు చేశారు ఇట్ట మనం కూడా చేయొచ్చు అనే మాదిరి ఏమైనా కనపడుతుందా? నాకైతే ఏమి కనపడలే. వాళ్ళు అలా చేశారు, మేము ఇలా చేయొచ్చు అనే మాదిరి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమన్నా ఉందా? ఏమీ లేదు. వాళ్ళు దేవుని కార్యాలు అనుభవిస్తున్నారు, ఎదురు తిరుగుతున్నారు, అవిశ్వాసులుగా ఉన్నారు, అవిధేయులు అవుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, రాలిపోతున్నారు, ఆఖరికి నరకానికి పోయారు. ఇంకా ఏముంది మనం ఫాలో అవ్వడానికి వాళ్ళ దగ్గర? ఈ స్పెసిఫిక్ ఈ 8 వచనాలలో మాదిరిని వెతికితే మనకేమీ కనపడలా. నాకేం కనపడలా. మీకేమైనా కనపడితే చెప్పండి, రాస్తా. నాకు కనపడలేదు, మీకేమైనా కనపడుతుందా అని అడుగుతున్నా. కనపడితే చెప్పండి. వాళ్ళు అనుసరించారు, మనం కూడా ఇది అనుసరించవచ్చు, ఎగ్జాంపుల్ బాగుంది అని ఇలాంటిది ఏమైనా ఉందా? లేదు. సరే, మీరు వెతికితే తర్వాత చెప్పండి. ఇప్పుడు అట్నే కూర్చుంటే తెల్లారుద్ది మనకి. అందుకోసం నెక్స్ట్ భాగంలోకి వెళ్దాం. ఇందులో ఆజ్ఞ ఏమైనా ఉందా? ఈ ఆజ్ఞ డైరెక్ట్గా ఉండొచ్చు, ఇండైరెక్ట్గా ఉండొచ్చు అండి. ఆజ్ఞ ఏమైనా ఉందా చెప్పండి. ఇక్కడ నేను రాస్తాను. ఇంకా చెప్పండి, వరుస పెట్టి చెప్పొచ్చు కదండి. ఏమండి, జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఆజ్ఞ కదా? ఆజ్ఞ అంటే ఏంటి? చెప్పాడు, చెయ్యాలి, ఖచ్చితంగా చెయ్యవలసింది అని ఆజ్ఞ అంటే. చాయిస్ కాదు. ఆజ్ఞ అంటే చేస్తావో చెయ్యవో చాయిస్ కాదు. నాకు దేవుని ఆజ్ఞ, ఆయన చెప్పాడు ఇది చెయ్యాలి. నాకు మొదటి వచనంలో అర్థమైంది ఏంటంటే దుష్ట హృదయం ఏమన్నా ఉందేమో జాగ్రత్తగా చూసుకోవాలంట. ఆయన చెప్పాడు జాగ్రత్తగా చూచుకోండి అని చెప్పాడు అని అంటే చేయమనే కదా. సో ఆజ్ఞ, నాకు ఆజ్ఞ జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చూసుకోవాలి? ఇక్కడ చేస్తే దుష్ట హృదయం ఒకవేళ ఉందేమో. ఏది? వాళ్ళలాగా 40 ఏళ్ళు అరణ్యంలో జరిగింది కదా, వాళ్ళలాగా మన దగ్గర ఏమన్నా ఉందేమో చూసుకోవాలి. కఠినపరుచుకోకూడదు. సేవకుడు అంటున్నాడు, పెద్దలు అంటున్నారు, పరిశుద్ధులు అంటున్నారు, సోదరి అంటున్నారు. దేవుని మాట వింటే హృదయం మెత్తబడాలే కానీ కఠినపరుచుకోకూడదు. వెరీ గుడ్, మంచి ఆజ్ఞ. కఠినపరుచుకోకూడదు. ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి. ఉంటుందా ఇలాంటి సంస్కృతి మన కాడ? నేను ఒకసారి ఇటు చూడండి. ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి అని దేవుడు చెప్పాడు. ఉంటుందా ఇలాంటి సంస్కృతి? నువ్వే తప్పు చేసావు, నేను నీకు వచ్చి బుద్ధి చెప్పమంటున్నాడు. సంస్కృతి ఉంటుందా నేడు సంఘాల్లో? ఉందా? నన్నే అంటాడా, మా గురించి అంటాడా? అయ్యా కొంచెం వాక్యంలోకి రండి, ఆత్మీయ విలువలు నేర్చుకోండి అయ్యా, అది చెప్పేది. ఓకే, ఇంకా చెప్పండి. పాపం వలన కలుగు భ్రమ అంట. పాపం వలన కలిగే భ్రమలో పడిపోకూడదు. పాపము వలన కలిగే భ్రమలో ఉండకూడదు. ఏం చెప్పింది? అంతం వరకు గట్టిగా పట్టుకోవాలా. అంతం వరకు
రక్షణలోకి వచ్చావు, మధ్యలో ఎందుకు వదిలిపెడతావు? అంతము వరకు గట్టిగా పట్టుకోవాలి. దేవుడు చేయమన్నాడు, ఇది నాకు అర్థమైంది, అది చేయాలా. కొన్ని చేయమన్నాడు, కొన్ని వద్దన్నాడు. ఓకే, నేను ఇందాక ఒక మాట చెప్పా కదా, కోపం పుట్టించకూడదు, అదే కదా, కోపం పుట్టించకూడదు. దేవుని కోపం పుట్టించకూడదు, వాళ్ళు పుట్టించారు, మనం పుట్టించకూడదు. ఆజ్ఞగా ఇది. త్వరగా చెప్పండి, ఇంకా మీరు కనుక్కున్నాయి. నాకు ఒకటి అర్థమైంది. 15వ వచనంలో, పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడే సమయం ఉండగానే. ఎప్పుడు సరి చేసుకోవాలంట? ఎప్పుడు? రేపా? ఎల్లుండా? నేడు. దేవుడు ఇచ్చాడు నేడు. ఏది సరి చేసుకోవాలన్నా, ఏమి నిర్ణయం చేసుకోవాలన్నా, ఏమి పెట్టాలన్నా నేడు పెట్టాల్సిందే. మనము నేటి వారమే నేడు. దీనికి ఇలాగ రాస్తా, నేడే చేయాలా అని రాయచ్చా? నేడే చేయాలనుకున్నా నేడే చేయాలి. ఆజ్ఞలు ఎతుకుతూ ఉన్నాం. పదిహేడవ వచనంలో, ఎవరి మీద 40 ఏళ్ళు కోపగించుకున్నాడు? పాపం చేసిన వాళ్ళ మీదనే కదా. సో మన మీద కోపగించుకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలన్నమాట? ఎవరి మీద కోపగించుకున్నారు? పాపం చేసిన వాళ్ళ మీదనే కదా. వాళ్ళ మీద కోపగించుకున్నాడు, వాళ్ళు పాపం చేశారని. సో ఇప్పుడు ఆయనకు మన మీద కోపం రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా? ఇది మనం కరెక్ట్గా సరిగా విభజించి ధ్యానించడం అంటే అది. మనం ఏదో ఊహించుకోవడం కాదు, మనకు చాలా తెలుసు బయట. ఏది? ఈ 8 వచనాలు కాకుండా మనకు చాలా వచనాలు బైబిల్ అంతా తెలుసు, అక్కడక్కడ ఉన్నాయన్నీ. కానీ అన్నీ ధ్యానించట్లే, ఇక్కడ ఉన్న టాపిక్నే మనం ధ్యానిస్తున్నాం. వాళ్ళ మీద ఎందుకు కోపడ్డాడు అని అంటే పాపం చేశారు కాబట్టి. మన మీద కోపపడకుండా ఉండాలి మరి దేవుడు అంటే మనం ఏం చేయకూడదని? పాపం చేయకూడదు, అంతేగా. సో ఏం చేయకూడదు? ఏం చేయకూడదు? ఆజ్ఞేనా ఇది? తీసుకోవచ్చు ఆజ్ఞగా. పాపము చేయకూడదు. కిందకి వస్తే ఇంకా చాలా దొరుకుతాయి కదా మీకు. కొంచెం 18, 19 వచనాలు ఎతకండి, చాలా దొరుకుతాయి. వెరీ గుడ్. విశ్రాంతిలో ప్రవేశించాలి. ఇంకా చెప్పండి, అక్కడే ఉన్నాయి. చదువుతుంటే అర్థమవుతుంటుంది మీకు, చదువుతుంటే అర్థమవుతుంది. చెప్పు, ఒకటన్నా చెప్పమ్మా, ఇంతసేపు అడుగుతుంటే ఒకటన్నా ఎతుకు. నీకు అర్థమవుతుంది, చదువుతావు కదా, తీస్తావు. ఒక్కటన్నా చెప్తావు. చెప్పు. ఒక్క ఆజ్ఞ ఫైనల్గా చెప్పండి. 18 ఏముంది? ఎందుకు వాళ్ళు ప్రవేశించలేదు? సరే, 18 నేను చదువుతా. నాకు కూడా ఆజ్ఞ ఎట్లా దొరికిందో మీకు వివరిస్తా. ఎలా వెతుకుతున్నామో చూడండి, ఆజ్ఞని ఎలా నేను బయటకు తీస్తున్నాను. 18వ వచనం చదువుతున్నా. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరి గురించి ప్రమాణం చేశాడు? అవిధేయులైన వారి గురించే కదా. కాబట్టి వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశించకపోవడానికి కారణం ఏంటి? అవిధేయత.
ఇప్పుడు మనం కూడా ప్రవేశించలేము అని అంటే ఏమవుతుంది కారణం? కాబట్టి మనము ఏముండకూడదు, మన కాడ విశ్రాంతిలో ప్రవేశించాలంటే అవిధేయత ఉండకూడదు. ఆజ్ఞగా తీసుకోవచ్చా? ఇలా పరిశోధిస్తున్నాం, అవిధేయులుగా ఉండకూడదు. లాస్ట్ వచనంలో ఒక ఆజ్ఞ చెప్పండి. లాస్ట్ వచనంలో ఒక ఆజ్ఞ చెప్పండి. వచనం చదువు, నువ్వు చదువు గట్టిగా చదువు. విశ్వాసం ఉంచాలి, అలాగనే ఆజ్ఞ తీసుకోవచ్చు. దీన్ని ఇంకొక రకంగా ఏమర్థం చేసుకోవచ్చు అంటే అవిశ్వాసం ఉండకూడదు. వాళ్ళ అవిశ్వాసం వల్ల వాళ్ళు చేరలేదు అని అన్నాడు కదా, అంతేనా? ఏముండకూడదు? అవిశ్వాసం ఉండకూడదు అని అన్నా, విశ్వాసము ఉండాలి అన్న రెండు ఒకటే భావం. ఈ కాంటెక్స్లో మనం ఏం నేర్చుకుంటున్నాం కాబట్టి అవిశ్వాసులుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళలేకపోయారు. సో మనం కూడా వెళ్ళలేకపోయే ఆ అడ్డం ఏంటంటే అవిశ్వాసం. కాబట్టి అవిశ్వాసులుగా ఉండకూడదు. చూడండి, వెతుకుతా ఉంటే మీకు ఈ భాగంలోనే దేవుడు ఈ చేయండి, ఇవి పాటించండి, ఇవి నెరవేర్చండి అని చెప్పే మాటలు ఎన్ని దొరుకుతున్నాయి చూడండి. ఉన్నాయా లేవా ఆజ్ఞలు? వెతుకుతే ఇంకా వస్తాయేమో. సరే లెట్ us స్టాప్ హియర్. ఇక్కడ ఆగుదాం. మొత్తం మీద దేవుని గురించి, ఆయన ఎట్లాటోడో, ఏమేమి ఆయన దగ్గర ఉన్నాయో, ఏమేమి చేసేవాడో, ఆయన క్యారెక్టర్ మనకు నేర్చుకున్నాం. దేవుని గురించి నేర్చుకున్నాం. మనుషులు ఎట్టుంటారో, మనుషులలో రకాలు ఎట్టుంటారో, ఏ టైప్ మనుషులు ఉంటారో ఇన్ని నేర్చుకున్నాం. మనం ఏదన్నా ఎవరినన్నా పాటిద్దామా అంటే ఇట్లాంటి మోడల్స్ మనకేమి ఈరోజు లేఖన భాగంలో ఏం దొరకలేదు. కానీ ఇవి చేయండి అని దేవుడు చెప్పిన మాటలు చాలా వెతికాం. ఇవన్నీ ఆజ్ఞల్లో వెతికాం. ఇన్ని నేర్చుకున్నాం. ఎన్ని ప్రసంగాలు వచ్చినాయి చూడు, నీకు ఎన్ని ప్రసంగాలు వచ్చినాయి చూడు. ఇది నా ఒక్కడి ధ్యానమా? నేను ఒక్కడిని ధ్యానించలా, మీరందరూ కూడా ఇందులో ఈ పాయింట్లను నేను చెప్పినాయా? నేను కొన్ని చెప్పాను, మీరు కూడా పరిశోధించడం నేర్చుకుంటే అందులో సారం నీకు ఎక్కుద్ది. సరే, ఇప్పుడు ఇదంతా నేర్చుకున్నా, మరి ఏంటి లాభం? నాకేంటి లాభం అంటే, అయ్యా నీ గురించి నాకు చాలా అర్థమైంది, నువ్వు జీవం కలిగిన దేవుడు అని, నీకు ఎదురు తిరిగితే మమ్మల్ని వార్నింగ్ ఇస్తావు, నాశనం చేస్తావు అనే విషయం నాకు అర్థమైంది. మనుషులు ఎట్లుంటారోనో వాళ్ళని చూపించావు, మా పరిస్థితి కూడా అట్నే అయితే మధ్యలో వదిలిపెడితే. కాబట్టి నాకేమనిపించిందంటే, దుష్ట హృదయం ఏమన్నా ఉందేమో జాగ్రత్తగా చూసుకోమని నువ్వు చెప్పావు. ఆ జాగ్రత్తగా చూసుకుంటా, అప్పుడప్పుడు పరిశీలన చేసుకుంటా నేను నా తీర్మానం ఒకటి చేసుకున్నా. నేను తప్పకుండా ఏం చేస్తానంటే జాగ్రత్తగా చూసుకుంటా. ఏంటి? నా విశ్వాస జీవితాన్ని, నా ఆత్మీయ జీవితాన్ని. ఎక్కడన్నా దారి తప్పుతున్నానా, ఎక్కడన్నా అవిధేయంగా ఉన్నానా, ఎక్కడన్నా అవిశ్వాసంగా ఉన్నానా, ఎక్కడన్నా దేవుని కోపం పుట్టిస్తున్నానా అని నా తీర్మానం ఇది. చూచుకుంటాను. ఎన్ని రోజులు చేస్తానంటే రేపు చేస్తా, రేపు వరకు. ఎన్నో రోజులు చేస్తాను, ఒకరోజు పాటిస్తానంటున్నా. ఇది మళ్ళా బైబిల్ స్టడీ మనం వచ్చే వారం చేస్తాం కాబట్టి ఈ వారం రోజులు ఈ జాగ్రత్తలో ఉంటాను అని నేను తీర్మానించుకున్నా.
నా తీర్మానం దేన్ని బట్టి వచ్చింది చెప్పండి? ఇప్పుడు నేను ఇలాంటి తీర్మానం చేసుకున్నా. ఎలాంటి తీర్మానం? ఒక వారం రోజుల పాటు నా ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకుంటా. ఒకవేళ తెలిసి తెలియకుండా ఏడన్నా పడిపోతుంటానేమో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటుంటా అని ఒక తీర్మానం ఒక వారం రోజులు చేయాలనుకున్నా. ఈ వారం రోజులు నేను చేయాలనేటువంటి ఈ నిర్ణయం దేన్ని బట్టి కలిగింది? ఈరోజు మనందరం కలిసి చేసిన బైబిల్ స్టడీ ద్వారా నాకు ఈ తీర్మానం వచ్చింది. ఈ తీర్మానాన్ని ఎన్ని రోజులు పాటించాలనుకుంటున్నాను? మళ్ళా బుధవారం బైబిల్ స్టడీ దాకా నా కోసం మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే ప్రతిరోజు నేను చెక్ చేసుకోవాలి. ఓకే, నేను ఎలాగైనా తీర్మానం నేను రాసుకున్నాను. నీ తీర్మానం ఏందో రాసుకో. ఒక వారం రోజులకి నువ్వేం తీర్మానం చేసుకుంటున్నావు? ఒక వారం రోజులు నువ్వేం ఫాలో అవ్వాలనుకుంటున్నావు? ఈరోజు నేర్చుకున్న సంగతులను బట్టి సేమ్ నా అలాగే తీసుకోవచ్చు. నీ పర్సనల్గా నువ్వు ఇంకోటి తీసుకోవచ్చు. ఒకటి కాదు 4 చేస్తా ఈ వారంలో అని చేసుకోవచ్చు. నీ కమిట్మెంట్ నీదే. సో నేను తప్పక అని రాసుకొని నీ తీర్మానం నువ్వు రాసుకో. నీ తీర్మానం నువ్వు రాసుకో. మీ అందరి మీ తీర్మానాలు ఎదురు. నీకు పెన్ను లేదు రిత్విక్కి? మీ తీర్మానాలు మీరు రాసుకోండి. ఒక వారం రోజులు ట్రై చేయండి. ట్రై చేయి. ఏంటి నీ తీర్మానం? ఒకటా రెండా? నీ చేతనైతే 4-5 చేస్తానని తీర్మానం చేసుకో. నీకు అంత కమిట్మెంట్ ఉంటే, అంత ఇంట్రెస్ట్ ఉంటే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మాకు ఇచ్చిన బైబిల్ స్టడీ కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. హెబ్రీయులకు రాసిన పత్రికలో అనేకమైన సంగతులు మా ముందు ఇశ్రాయేలు పితరులు వారి జీవితాలను చూపించి వారు ఏమైతే కోల్పోయారో, వారు ఏమైతే నష్టపోయారో దానికి కారణాలు ఏంటో మాకు తేటగా వివరిస్తూ మేము కూడా ఆ విధమైనటువంటి జాగ్రత్తలు కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. బైబిల్ స్టడీలో లేఖనాల యందు మనసుంచి తమ ఆలోచన విధానము చేత లేఖనాలు శోధించి లేఖనాలని వాక్యపు లోతులోకి వెళ్ళి అర్థం చేసుకొని వాటిని మిగతా వారికి తెలియజేసిన మా ప్రియ సోదరులందరినీ బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా లోతైన అంశాలు ధ్యానించగలిగినట్లుగా నీ వాక్యములో ఉన్నటువంటి గూఢమైన సంగతులు గ్రహించుకోగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఆ అలవాటు మాకు చేయండి. బైబిల్ స్టడీల ద్వారా వారం వారం మా వ్యక్తిగత జీవితాల్లో నీ వాక్యము మమ్మల్ని కడుగునట్లుగా, నీ వాక్యము మమ్మల్ని జీవంతో నింపునట్లుగా, నీ వాక్యము మమ్మల్ని శక్తిమంతులుగా చేయనట్లుగా, ఆత్మీయ విలువలతో కూడిన జీవితం జీవించగలిగినట్లుగా, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించినట్లుగా సహాయం చేయమని ఈ రాత్రి బైబిల్ స్టడీలో పాలు పంచుకున్న నీ పిల్లలైన అందరినీ వచ్చే వారం దాకా వారు చేసుకున్న వ్యక్తిగత తీర్మానాలు పాటించుటలో నీ కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. బైబిల్ స్టడీ ఇంతటితో